ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. మీలాంటి అందమైన అమ్మాయిలకి ఏదైనా మోటివేషన్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? గోల్డ్ చైన్ కరిగిస్తే గోల్డ్ వస్తుంది, కానీ సైకిల్ చైన్ కరిగిస్తే సైకిల్ రాదు ఫ్రెండ్స్. వచ్చారా? పదండి పదండి, బంగారం రేటు తగ్గిందట, ఇల్లు కొనుక్కుని వచ్చిద్దామా? అవునా? ఎంత తగ్గిందే? గ్రాముకి 200 తగ్గిందటండి. నిన్నెంత పెరిగిందే? 400 పెరిగిందండి. 400 పెరిగి 200 తగ్గడం దాన్ని తగ్గడం అంటారా? అంతేగా అంతేగా. మీ ప్రాబ్లం చెప్పండి. బాగా నీరసంగా ఉంటుంది మేడం. తింటున్నారా 3 పూటలు? తింటున్నా, 3 పూటలు తింటున్నా, అయినా కూడా నీరసంగా ఉంటుంది. తిన్నా కూడా నీరసంగా ఉంటుందా? ఓన్లీ అన్నమే తింటున్నారా, చపాతి గానీ ఇంకేమన్నా తింటున్నారా? అవేం కాదు డాక్టర్, నా పిల్లం చేతిలో దెబ్బలు తింటున్నా. నేను ఇప్పటి వరకు చాలా సావులకు పోయినా. అక్కడ రెగ్యులర్ గా పడే ఒక మాట, దేవుడు మంచోళ్ళను తొందర తీసుకుపోతాడు. అంటే బతుకున్నోళ్ళు బద్మాసులా? టైంకి తినండి, 3 పూటల టాబ్లెట్ వేసుకోండి. ఎండలో ఎక్కువ తిరగొద్దు, స్ట్రెస్ అసలు తీసుకోకండి. నా లైఫ్లో ఒక్క అమ్మాయి కూడా నన్ను ఇంతవరకు పట్టించుకోలేదు. ఫస్ట్ టైం నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్న మొదటి అమ్మాయి మీరే. ఇది హాస్పిటల్ రా, నేను డాక్టర్ని రా. కూర ఏంటే ఉప్పు కట్టులాగా ఉంది, మరి ఎంత ఉప్పు వేసావేంటే? నేను ఉప్పు సరిపోయినంత వేసాను, కూర సరిపోయినంత లేదు. నేను అందుకే కేజీ చికెన్ తెమ్మన్నాను, మీరే పావుకి చికెన్ తెచ్చారు. అది మీరు కేజీ చికెన్ తెస్తే నేను వేసిన ఉప్పు సరిపోయేది కదా, తప్పు మీ వైపు ఉంచుకొని నన్నంత రేటే. ఏమైంది అలా ఉన్నావు? అమ్మకి హెల్ప్ చేద్దామని కిచెన్ లోకి వెళ్తే నువ్వు బయటికి వెళ్ళు, అదే పెద్ద హెల్ప్ అనింది. 5 లక్షల అప్పు ఉందని పురుగుల మంది ఆయన బ్రో. 10 లక్షల అప్పు తెచ్చి మళ్ళీ నన్ను బతికిచ్చావు. 10 లక్షల అప్పు తెచ్చి మళ్ళీ నన్ను బతికిచ్చావు. మన ఫోన్ మీద ఇలా బటన్ వేలు పెట్టి ఇలా ఇలా అనే బదులు ఒక జపమాలు తీసుకుని ఇలా ఇలా కదిలించుంటే ఇప్పటికి దేవుళ్ళందరూ ప్రత్యక్షమవును, 1 2 వరాలు ఇచ్చును. పుణ్యానికి పుణ్యం వచ్చును, వరాలకి వరాలు వచ్చును. ఏంటమ్మా నువ్వు ఒకదాని వచ్చావు, అల్లుడు రాలేదా? మీ అల్లుడికి నాకు గొడవైంది నాన్న, అందుకే వచ్చేసాను. మొన్నే మీ ఇద్దరికి గొడవైనప్పుడు చెప్పాను కదా, ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలని. అందుకే నేను సర్దుకొని వచ్చేసా. అరే అరే, మోకాల్లో ఒక బొక్కిరిగిపోయింది, అదే చూపిస్తుంది స్కానింగ్ లా. థ్యాంక్ యూ డాక్టర్. స్కానింగ్ ఇరిగిపోయింది కాబట్టి ఏం కాలేదు, అదే బయట ఇరుగుంటే ఫుల్ ఖర్చు అయ్యేది. బావా, నువ్వు ఇంటి కోసం ఇంత కష్టపడతావు కదా, నీ మంచితనాన్ని మెచ్చి దేవుడు దిగొచ్చి నేను ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు బావా? నాకు తెలుసులే, ఆ దేవుని కాళ్ళ మొక్కైనా సరే మళ్ళీ నేనే భార్యగా రావాలని కోరుకుంటావు కదా. ఐ లవ్ యూ బావా. కానీ కానీ భార్య భర్తల మధ్యలో ఎన్ని గొడవలైనా కానీ ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు సేమ్ ఆలోచిస్తారు కదా అండి. అవునే, దీన్ని పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోయిందని మొగడు ఆలోచిస్తాడు, దీన్ని పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోయిందని పిల్లం ఆలోచిస్తుంది. అంతేనే, అంతే కదండి. అయితే కానీ ఇప్పుడు నన్ను వెయిట్ ఎందుకు ఇలా కూర్చోబెట్టి ముచ్చట చెప్తాను చెప్పు, ఏం పని నాతో నీకు? హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నాకు పుయ్యారా రంగు? ఉసరవల్లి లెక్క 5 నిమిషాలకు ఒకసారి రంగు మారుతావు, నీకెందుకే రంగు పూసుడు? ఇప్పుడు